ఇంకొంచెం గట్టిగా చెప్పండి, చేతులెత్తి, రెండు చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట ఈ ఆరాధనకు చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్తమానం 24వ అధ్యాయం. అక్కడ కూర్చో. మత్తయి సువార్తమానం 24వ అధ్యాయం. నువ్వు కూర్చో అక్కడ, సౌండ్ పెట్టు. మత్తయి సువార్తమానం 24వ అధ్యాయం 42-43 వాక్యాలు చదవగా ఆలకిద్దాం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక, ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల, తెలిసి ఉన్న ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియ్యడని మీరు ఎరుగుదురు. మరలా చదవమ్మా. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. ఏ జామున దొంగ వస్తాడో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు. బాగా ఆలకించండి దేవుని వాక్యాన్ని. తలలెత్తి, ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అని మాట్లాడుతున్నారు. 2 వారాలుగా ఇదే మాట మీద ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఒకటి, ఆత్మీయతలో మెలకువని మాట్లాడారు. రెండవది, ప్రార్థనలో మెలకువగా ఉండాలి అని మాట్లాడారు. ఈ పూట మరొక కోణములో ఆయన మనతో మాట్లాడును గాక. ఆమేన్, ఆమేన్. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక యుందము. మత్తయి సువార్తమానం 25వ అధ్యాయం 13వ వాక్యం. మత్తయి సువార్తమానం 25వ అధ్యాయం 13వ వాక్యం. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. దేవుని వాక్యం మనతో ఈ పూట మాట్లాడుతుంది. మెలకువగా ఉండండి. ప్రభు ఏ సమయంలో వస్తాడో తెలియదు కనుక మెలకువగా ఉండాలి. నిద్రబోతులుగా కాకుండా మెలకువగా ఉండాలి. ఏ గడియలో ఆయన వస్తాడో తెలియదు కనుక మెలకువగా ఉండాలి. ఈ చివరి దినాలలో ప్రతి విశ్వాసి, ప్రతి ఆత్మీయుడు నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది, పాటించవలసింది, ప్రతి వ్యక్తి, ఇక్కడ కూర్చున్న మీరు, నిలిచిన నేను, మనమందరం మెలకువగా దేవుని కొరకు ఎదురు చూచుదుము గాక. మెలకువగా దేవుని రాకడ కొరకు ఎదురు చూచుదుము గాక. మెలకువగా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచుదుము గాక. మెలకువగా దేవుని మనకిచ్చే స్వాస్థ్యము కొరకు ఎదురు చూచుదుము గాక. మెలకువగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూచుదుము గాక. ఆమేన్. పలకండి గట్టిగా, ఆమేన్, ఆమేన్. మెలకువగా ఉండాలి. మెలకువగా లేకపోతే దొంగ వచ్చి కన్నము వేసుకుని వెళ్ళిపోతాడంట. దొంగ అంటే ఎవరు? సాతానుడు. మనకివ్వబడిన సొత్తు, మనకివ్వబడిన ఆస్తి, మనకివ్వబడిన సిరిని సాతానుడు దోచుకుని వెళ్ళిపోతాడు. ఏంటి మనకివ్వబడిన ఆస్తి, ఆశీర్వాదం? మనకివ్వబడిన సొత్తు ఏంటి? మనకివ్వబడినది ఆత్మీయ మెలకువ. దాన్ని వాడు దొంగిలించుకుని వెళ్ళిపోతాడు. రెండవది
ప్రార్థనలో మెలకువ. మనం గనక మెలకుగా లేకపోతే వాడు కన్నమేసి మన ఆత్మీయతని దొంగిలించుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు మరొక విషయాన్ని చెప్తాను. మనము గనక ఆత్మ సంబంధంగా మెలకువలోనికి రాకపోతే, ఆత్మీయంగా మెలకువలోనికి గనక మన ఆత్మీయ జీవితం రాకపోతే, సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? మన విశ్వాసాన్ని వాడు తీసుకుని వెళ్ళిపోతాడు. మన విశ్వాసాన్ని వాడు దొంగిలించుకుని వెళ్ళిపోతాడు. కనుక ప్రతి వ్యక్తి విశ్వాస జీవితంలో మెలకువగా దేవునికి కనబడుదుము గాక. గట్టిగా పలకండి ఆమేనని. ఇప్పుడు మూడో విషయం చెప్తున్నాను. విశ్వాస విషయంలో మెలకువ ఉండాలి. అమ్మా, నీ బుట్ట కింద పెడితే అక్కడ ఎవరైనా కూర్చుంటారు. వచ్చి కుర్చీలోంచి తీయండి, ఆ బుట్ట కింద పెట్టు. అమ్మా, ఆడు కూర్చోండి, ఆడు కూర్చోండి. బాగా గమనించండి. విశ్వాస జీవితంలో ఒక మెలకువ ఉండాలి. తలలు పైకెత్తి బాగా ఆలకించండి. విశ్వాస విషయంలో మెలకువ ఉండాలి. ఒకప్పుడు ఏది జరిగినా సరే ఇక్కడ కూర్చున్న మీరందరూ మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. సమస్య ఏదొచ్చినా, ఇబ్బంది ఏదొచ్చినా, అది అప్పులైనా లేకపోతే రోగమైనా, కన్నీళ్ళైనా, ఆవేదనైనా, ఏది వచ్చినా సరే, ఇంట్లో భర్త ఒకవేళ నిన్ను బాధ పెట్టినా, ఏది జరిగినా సరే, మొదటి ఏం చేసేవాడివి? విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. కానీ రాను రాను ఈ విశ్వాస జీవితంలో మెలకువలోనికి రావలసిన మనం విశ్వాస విషయంలో మెలకువలోనికి రాకుండగా, విశ్వాస నావ బద్దలైపోవునట్లుగా, ఆత్మీయత పాడైపోవునట్లుగా, విశ్వాసములో నుంచి వెళ్ళిపోయేటట్లుగా, దుష్ట హృదయము వచ్చినట్లుగా చాలామంది జీవితాల్లో కనబడుతుంది. ఈ చివరి దినాల్లో నిలిచిన నాలో చేరిన మీ అందరిలో దూరాన సమీపాన ఈ మైక్ యంత్రం ద్వారా, ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నా ప్రభువు మాట్లాడుతున్నాడు. విశ్వాస మెలకువలోనికి యేసయ్య తీసుకొచ్చునుగాక. ఆ మాటను చూద్దాం బైబిల్లో నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవగా విందాం. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారయుండుడి. ఎలాగంట? పౌరుషము గలవారయుండుడి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులయుండుడి, బలవంతులై ఉండండి. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. ఒక విశ్వాసంలో నిలబడితే ఆ వ్యక్తికి ఏమొస్తుందో తెలుసా? మొదట వచ్చేది ఏంటి తెలుసా? విశ్వాసులు ఉంటే పౌరుషం వచ్చింది. ఆ తర్వాత అతడు విశ్వాసంలో నిలకడగా నిలిచుంటే ఆ వ్యక్తికి కలిగేది ఏంటో చెప్పనా? అక్కడే మనం చదివిన వాక్యంలో అతను ఎలాగుంటాడు? బలవంతుడై ఉంటాడు. ఈ రోజుల్లో ఎంతోమంది విశ్వాసులు ఆత్మీయ జీవితంలో దిగజారిపోవటానికి, ఆత్మీయ జీవితంలో క్షీణించిపోవటానికి, ఆత్మీయ జీవితంలో బలాభివృద్ధి నొందవలసిన వారు కూడా బలహీనులుగా మారిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? విశ్వాసంలో మెలకువగా లేరు. ఏదో దేవుని మందిరానికి వచ్చి కూర్చుని ఆరాధన చేసి వెళ్ళిపోతున్నారు, కానీ విశ్వాస విషయంలో మెలకువగా లేరు. మెలకువగా లేరు కనుకే ఏమైపోయిందంటే పౌరుషాన్ని కోల్పోతున్నాడు ఒక వ్యక్తి. విశ్వాస విషయంలో మెలకువగా లేడు కాబట్టి ఒక ఆత్మీయుడు ఏమైపోతున్నాడో తెలుసా? బలవంతుడుగా మార్చబడవలసిన వ్యక్తి బలహీనుడుగా మారిపోతున్నాడు.
దేవుని యందలి విశ్వాసములో ఏ వ్యక్తి మెలకువగా ఉంటాడో అతడు పౌరుషంగా దేవుని ఎదుట నిలవబడును గాక, ప్రభు ఎదుట కనబడును గాక. చూడండి, ఇలా రాశారు, ఇలా పలికారు, ఇలా చాటింపు చేశారు. ఏమని? మేము నిలవబెట్టిన ప్రతిమకు గాక వేరొక ప్రతిమకు కానీ వేరొక దేవుడికి కానీ ఆరాధన చేస్తే తీసుకుని వెళ్ళి అగ్ని గంధకాల్లో వేసి చంపుతామన్నారు. అప్పుడు ఏం చేశారు? వారు నిలవబెట్టిన ప్రతిమకు మొక్కలేదు. వారు పలికిన మాట ఏంటో తెలుసా? మా దేవుడు మమ్మల్ని తప్పించుటకు ఆయన సమర్థుడు. ఒకవేళ తప్పించకపోతే చావనైనా చేస్తాం, కానీ పొరపాటును నిలబెట్టిన ప్రతిమకు మాత్రం మేము మొక్కం. ఎలా వచ్చింది ఈ మాట? వారిలో ఉన్న మెలుగుగలిగిన విశ్వాసాన్ని బట్టి, వారి హృదయంలో ఉంటున్న పౌరుషాన్ని బట్టి, వారిలో ఉంటున్న ధైర్యమును బట్టి వారు ఏం మాట్లాడుతున్నారు? చావనైనా చేస్తాం, కానీ పొరపాటున మేము నిలవబెట్టిన ప్రతిమకు మొక్కం. పౌరుషం లేనోడు ఏం చేస్తాడు? కొబ్బరికాయ కొట్టివ్వగానే కళ్ళకి దండం పెట్టుకుని ప్రభువు చూడట్లేదు, ఎవరు చూడట్లేదని మింగి దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు. లేదు, ఇప్పుడు వస్తున్న మోడీ గారు చాలా పెట్టాడు, ఇంకా పెడతాడు, చూడండి మీరు కావాలితే. క్రైస్తవులకు ఉద్యోగాలు ఉండవు ఇక రాబోయే రోజుల్లో. స్కాలర్షిప్ ఉండదు, ఉద్యోగాలు ఉండవు, ఫంక్షన్ ఉండదు. ఫంక్షన్లు చేసుకుంటే ఒప్పుకోరు. నువ్వేది చేద్దామన్నా చాలా ఇబ్బందికరమైన రోజులు రాబోతున్నాయి. అప్పుడు ఎదిరించి నిలబడాలంటే నీకేం ఉండాలంటే పౌరుషం ఉండాలి. కొంతమంది చూడండి, తల్లిదండ్రులు అంటారు, ఒరే మగపుట్టకు పుట్టే పౌరుషం కూడా లేదేందిరా, మగపుట్టకు పుడికే పౌరుషం కూడా లేదేందిరా. ఏసన్న గారు ఒకరోజు ఇట్లా అంటాడు, కుక్క ఎమ్మడి పడుతుండే, ఏయ్ మా అమ్మ చెప్పింది నేను మగపిల్లోండి అన్నాడా లేదా? మా అమ్మ చెప్పింది నేను మగపిల్లోండి అన్నాడా లేదా? కుక్క ఆగిపోయింది. ఇప్పుడు కుక్కలాంటి శ్రమలు, సమస్యలు ఆత్మీయులుగా మన జీవితం మీదకి వచ్చేటప్పుడు ఒక విశ్వాసికి ఏముండాలంటే, ఒక సేవకునికి, ఒక సంఘానికి ఏముండాలంటే శ్రమలలో నిలబడే పౌరుషం కావాలి. మెలకువ, విశ్వాస జీవితంలో మెలకువ కావాలి. ఏదైనా శ్రమ, సమస్య, కన్నీరు నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి, నీ ఆత్మీయ యాత్రను ఆపేదానికి వస్తే ఆ సమస్యలను చూసి నీవు ఆగిపోకూడదు. నిన్ను చూసి ఆ సమస్య ఆగిపోయి నీకు దూరమగునుగాక, నాకు దూరమగునుగాక. ఇవన్నీ జరగాలంటే విశ్వాస విషయంలో ఒక మెలకువలోనికి రావాలి. విశ్వాసి మెలకువకుంటే ఏం చేస్తాడు? ఆ రోజు శత్రువులందరూ వెంటపడ్డారు. ఇశ్రాయేలుని చంపేదానికి వెంటపడితే ఒక వ్యక్తి ధైర్యంగా మోకరించి, చీకటి అయిపోతుంటే సూర్యుడు తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు, చంద్రుడు అస్తమిస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు. రోషంగా మోకరించి పౌరుషంగా ఒక మాట మాట్లాడాడు, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయోని లోయలో దాగి ఉండుము. మేము మా శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు ఎక్కడికి కదలకూడదు. మాట్లాడితే సూర్యుడు, చంద్రుడు ఆగిపోయారు. ఎలా వచ్చింది ఈ ధైర్యం? ఎలా పలికాడు? పలికిన వెంటనే ఎందుకు ఆగాయి అంటే విశ్వాసంలో మెలకువ. ఈ రోజుల్లో ఎంతో మంది దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నారు, కానీ విశ్వాసంలో నిద్రపోతూనే ఉన్నారు. సమస్యలకి కదిలిపోతూ, శ్రమలకి ఆగిపోతూ, దేవుని సన్నిధికి, సహవాసానికి దూరమై మొదట ప్రారంభించిన ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టి లోకంలో పడిపోతున్నారు. ఇగో ఈ పూట నా ప్రభు ఎందుకో మిమ్మల్ని ప్రేరేపించుటకు తన దాసుడుగా నన్ను నిలిపి మాట్లాడుతున్నారు. మరలా మీ విశ్వాస జీవితంలో మీరందరూ మెలకులోనికి వచ్చుదురుగాక, మీ విశ్వాస జీవితంలో మెలకులోనికి వచ్చుదురుగాక, మీ విశ్వాస జీవితంలో మెలకులోనికి మీరు వచ్చుదురుగాక. ఆమేన్. మెలకుగా ఉంటే ఏ సమస్య నీకు ఎదురైనా నీవు సమస్యకు లోబడవు.
ఏ రోగం వచ్చినా రోగానికి నీవు లోబడవు. ఏ కన్నీరు వచ్చినా కన్నీరుకి ఆగిపోవు. ఈ రోజుల్లో సమస్యలు రాకపోయినా ఆగిపోతున్నారు. ఎలాగో విశ్వాసి బలకరించలేదని ఒకడో, సేవకుడు బలకరించలేదని ఒకడో, మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఒకరు ఆగిపోతున్నారు. కాదు, నీ విశ్వాస జీవితంలో మెలకుగా ఉంటే ఎవరు నేను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీవు మాత్రం యేసు ప్రభువును చూస్తూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి నడిపించే దేవుని వైపే చూస్తావు. విశ్వాసంలో నిద్రలోకి వెళ్ళిపోతే మనుషులను చూస్తావు. ఈ మనిషి పట్టించుకోవట్లేదు, ఆ మనిషి పట్టించుకోవట్లేదు, ఆ విశ్వాసి లేకపోతే ఈ సేవకుడు. నువ్వు మనుషుల వైపు చూస్తే నీ విశ్వాసం పతనం అయిపోయింది. ఏ సేవకుడి వైపు, ఏ దైవజనుడి వైపు చూడొద్దు, ప్రభు వైపు మాత్రమే చూడండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపే చూడండి. మీ ఆత్మీయ జీవితంలో మీరందరూ మెలకువలోనికి వచ్చుదురుగాక. నా ప్రభు మిమ్మల్ని మెలకువలోనికి తీసుకొచ్చుదురుగాక. ఆయన మిమ్మల్ని మెలకువలోనికి తీసుకొచ్చుదురుగాక. మెలకువగుంటే ఆ విశ్వాస ఒప్పుకోలు మాటలే వేరుగుంటాయి. 1,00,000 రూపాయలు కావాలి అన్నా, 10 రూపాయలు వడ్డీకి ఇస్తావా అన్నా? 5 రూపాయలు వడ్డీ చేసుకో, ఇద్దరం మనం ఒకే మందిరం వాళ్ళగా. లేకపోతే 2 రూపాయలు వడ్డీ చేసుకో. అసలు బైబిల్లో ఎలా ఉందో తెలుసా? వడ్డీకి ఇచ్చిన వడ్డీ పుచ్చుకున్న శాపగ్రస్తులని బైబిల్ ఉంది. ఏజ్కేల్ గ్రంథంలో ఉన్నాయి. నిర్గమాకాండం 22వ అధ్యాయంలో ఉంది. ఏజ్కేల్ గ్రంథం 16వ అధ్యాయంలోనో ఏమో ఉంది. వడ్డీకి ఇస్తే వడ్డీ పుచ్చుకుంటే శాపగ్రస్తుడు అయిపోతాడు. వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీ పుచ్చుకోకూడదు. నీకు ఏదైనా ఇబ్బంది, శ్రమ కలిగితే నువ్వు చేయవలసిన పని, నేను చేయవలసిన పని, నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం జరిగించును గాక. ఇప్పుడు లేదు సేవలో, ఇప్పుడు లేదు. ఈరోజు సేవలో ఈ సిస్టం లేదు. మేము కొత్తగా సేవకు వచ్చినప్పుడు 2006-7 సంవత్సరాల గవర్నమెంట్లో ఉన్నప్పుడు సూట్ కేసు లేదని మేరక్ గారి దగ్గరికి పోతే ఆమె చెప్పే మాట ఏంటో చెప్పనా? ప్రార్థన చేసుకోయ్యా దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేసుకోయ్యా దేవుడు ఇస్తాడు. అక్క కొబ్బరి నూనె అయిపోయింది, ప్రార్థన చేసుకున్నాను. ఇచ్చేది ఆ తల్లే, ఇచ్చేది ఆ తల్లే, మాకు ఇచ్చేది మేరక్క గారే. నువ్వు ప్రార్థన చేసుకోయ్యా దేవుడు నీకు ఇస్తాడు. బట్టల సోపు అయిపోయింది, తెలియలే మాకు కొత్తలో. సోపు సర్పు అయిపోతే అక్క సోపు సర్పు అయిపోయింది, మేరక్ గారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేసుకొని అయినా దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేసుకొని అయినా ప్రభు ఇస్తాడు, ప్రార్థన చేసుకోయే దేవుడు ఇస్తాడు. ఈరోజు ఆ సిస్టం లేదు సంస్థలో. ఎవడు ఏది అడిగితే అది ఆడికి ఇచ్చేయటమే. నచ్చినోడికి నచ్చినంత, నచ్చనోడికి పాపం ఏమీ లేదు. ఆ సేవకుడికి నచ్చాడు అనుకో, ఇక ఆయన ఎక్కడికి పోయినా సరే ఈయన ఆయన వెనకాల తిరుగుతుంటాడు. కావాలితే మీరు చూడండి, ఏది కావాలితే అది వస్తుంది. ఆ సేవకుడు కనుక ఒకవేళ అతనికి నచ్చలేదు అనుకో, ఇక పాపం వాడికి ఏమి ఉండదు. ఒకప్పుడైతే ఏది కావాలన్నా ఏ సేవకుడికి మేరక్క గారు ఏసన్న గారిని అడిగే ధైర్యం ఎవరికి లేదు. మేరక్ గారి దగ్గరికే పోయేవాళ్ళం ఆమె బ్రతుకున్నప్పుడు. ఏది కావాలన్నా తల్లి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేసుకుని ఆయన ప్రభు ఇస్తాడు. అంటే సమస్తలో ఉన్న సేవకుల్ని, లేకపోతే వాక్యం వింటున్న మిమ్ములను ఈరోజు మేము ఇలా చెప్తున్నామంటే దానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు మా ఆత్మీయ తల్లి మేరక్క గారు ఇగో ఈ క్రమశిక్షణలో నడిపించింది. ఏది కావాలన్నా ప్రార్థన. ఈరోజు ప్రార్థన కరువు అయిపోయి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చేతులు చాపి అడుగుతున్నాం, మాకు ఇది కావాలి, అది కావాలి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. కాదు, నీవు దేవుని దగ్గర గనక మోకరిల్లగలిగితే, దేవుని సన్నిధిలో గనక విశ్వాసంతో ప్రభువుని అడగగలిగితే, నా ప్రభు నీకు సమస్తమును అనుగ్రహించునుగాక. ఇలా ఉంటుంది ఒక మాట, ఏమని ఉంటుంది? తండ్రి మంచివాడై తన కుమారులకి వాళ్ళు అడగంగానే చెడ్డీవుల్ని ఇస్తాడా? కుమారులు చెడిపోయిన వాళ్ళైనా తండ్రి మనసు ఏంటి? మంచి ఈవుల్నే కుమారులకి ఇస్తాడు. తండ్రి మనసు ఏంటి? కుమార్తె చెడిపోయింది అయినా సరే మంచి ఈవుల్నే తీసుకొచ్చి కుమారులకు అనుగ్రహిస్తాం. నిజంగా ఈ చివరి దినాలలో ప్రతి వ్యక్తి గమనించవలసింది ఏంటంటే, మన ఆత్మీయ మెలకువ ఎలా ఉంది?
మన ఆత్మీయ మెలకువ ఎలా ఉంది? నిజంగా మెలకువగా ఉంటే నా ప్రభు మిమ్మల్ని అందరిని ఒక ఉన్నతమైన స్థితిలో నిలుపుకును గాక. బాగా గమనించండి, బాగా బ్రతికింది, తలలు పైకెత్తి బాగా వినండి, బాగా బ్రతికింది, సంతోషంగా ఉంది, నెమ్మదిగా ఉంది, ప్రభు ప్రతిదీ అనుగ్రహించాడు, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళింది. ఎందుకో ఉన్నట్లుగా ఉండి ఆ దేశానికి కరువు వచ్చింది. ఉన్నట్లుగా ఉండి ఆ దేశానికి కరువు వస్తే తను తన భర్తని 2 కుమారులు వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి దూర ప్రాంతానికి వెళ్ళి, కనులకు రమ్యంగా ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేసి ఏదో ఒకటి చేసుకుని బ్రతుకుదామన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిపోయింది. కానీ కొన్ని రోజుల తర్వాత భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయాడు, జీవితం అంతా దారుణంగా మారిపోయింది. మారిపోయిన తర్వాత 2 కుమారులకు పెళ్ళిళ్ళు చేసింది. ఆ 2 కుమారులు చనిపోయారు, కోడళ్ళు మిగిలిపోయారు. కోడళ్ళతో చెప్పింది, మీరు వెళ్ళిపోండి, యవన వయసులో మరలా వెళ్ళి పెళ్లి చేసుకోండి అంటే ఒక ఆమె వెళ్ళిపోయింది, ఒక ఆమె ఉంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను అక్కడ చనిపోతావు అన్నారు. 2 కలిశారు, మాట్లాడుకున్నారు, బయలుదేరి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మరలా ఏ ప్రాంతంలో నుంచి అయితే వెళ్ళిపోయారో, కరువుతో ఉంది అని ఏ ప్రాంతం నుంచి అయితే వెళ్ళిపోయారో అదే ప్రాంతానికి వచ్చారు. అదే ప్రాంతానికి వచ్చిన తర్వాత చాలామంది ఏం పిలుస్తున్నారంటే, ఇదిగో మన నయోమకు వచ్చింది చూడు, ఏది నయం తల్లి ఉందా అమ్మ, నిన్నుగా తల్లి, లేనిపోయిన సమస్య, మాస్కులు పెట్టుకోండి అంటేనే లేనిపోయిన సమస్య, మేము మందిరానికి రావంటున్నారు. కర్మ, ఏం చేస్తాం పొండి, నాకెందుకు, అపార్థం చేసుకోమాకండి, అర్థం చేసుకోండి. అందరూ అన్నారు, ఇదిగో నయోమి వచ్చింది రే, పోయిందిగా, మళ్ళీ వచ్చింది, నయోమి వచ్చింది. నయోమిని ఆ ఊరిలోకి రాగానే నయోమి ఏమంటుందో తెలుసా? మీరు నన్ను నయోమి అని పిలవద్దు. నయోమి అంటే అర్థం ఏంటి? ఏంటి? మధురమైనది. నన్ను నయోమి అని పిలవద్దు. ఇప్పుడు నన్ను ఏమని పిలవండి? వాళ్ళందరికీ పేరు మార్చి చెప్తుంది, నన్ను ఇప్పుడు మారా అని పిలవండి. నయోమి అని పిలవద్దు, ఇప్పుడు నన్ను మారా అని పిలవండి. మారా అంటే చేదు. ఇప్పుడు చేదు అని పిలవండి. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇదిగో ఈ సమృద్ధి కలిగిన తోటని విడిచిపెట్టి, ఈ సమృద్ధి కలిగిన సంఘాన్ని విడిచిపెట్టి, కనులకు రమ్యంగా ఉందని, ఇక్కడ ఏదో వాక్యం ద్వారా శ్రమ కలుగుతుందని, వాక్యం ద్వారా కష్టం వచ్చిందని, వాక్యం ద్వారా ఏదో ఇబ్బంది కలిగిందని, వాక్యం ద్వారా దేవుడు హెచ్చరించి నా బలహీనతలు నాకు చూపించాడని ఈ స్థలమును వదిలిపెట్టి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా భర్త చచ్చిపోయాడు, నా పిల్లలు చచ్చిపోయారు. ఇప్పుడు నేను చేదుగా మారిపోయాను. నా బ్రతుకులో ఆనందం, సంతోషము లేదు. నన్ను నయోమి అని పిలవద్దు. రూతు గ్రంథం 1 అధ్యాయం, క్షమించాలి, రూతు గ్రంథం 1 అధ్యాయం 20వ వాక్యం చూడండి. ఆమె, రూతు గ్రంథం 1 అధ్యాయం 20వ వాక్యం. ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేసెను గనుక. ఆమె ఇలా మాట్లాడుతుంది, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగు చేశాడు గనుక నన్ను నయోమి అనక. అక్కడ ఒకటనేసాడు, కిందేముంది? నయోమి అంటే మధురము. మారా అనుడి, మారా అని పిలవండి. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని, నేను ఒకప్పుడు ఇక్కడ నుంచి సమృద్ధి గలదాననై వెళ్ళిపోయా. యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాచేసెను. ఇప్పుడు దేవుడు నన్ను రిక్తురాలుగా, ఏమీ లేని దానిగా, ఒంటరి దానిగా ఇప్పుడు దేవుడు నన్ను మార్చాడు. కనుక మీరు నన్ను మధురమైనది అని పిలవద్దు. నేను ఇప్పుడు చేదైన వ్యక్తిని, చెడిపోయిన వ్యక్తిని, పోగొట్టుకున్న వ్యక్తిని, ఎవరికి ఉపయోగము లేని వ్యక్తిని నేను. ఎందుకు జరిగింది? నయోమి విషయంలో, విశ్వాస విషయంలో ఏమైపోయిందంటే నిద్రలోనికి వెళ్ళిపోయింది. ఆమె కంటే ముందున్నవాడే కదా ఇస్సాకు. ఆ కరువు దేశంలో ఏం చేశాడు? విత్తనం వేయగా నూరంతలుగా ప్రతిఫలం పొందాడు. ఈమె పూర్వీకుడే కదా, ఆ సంగతిని కూడా మర్చిపోయింది. ఈ రోజులో చాలా మంది వాక్యములో ఉంటున్న విషయాలను గమనించట్లా.
దేవుడు మాట్లాడుతున్న సంగతిని గుర్తించలేకపోతున్నారు. విశ్వాస విషయంలో మెలకువలోనికి రండి. ప్రభు ఏదైనా నీకు నష్టం కలుగు చేశాడంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సరిచేయబడాలనే. ఇర్మియా గ్రంథంలో ఇలా రాయబడలా, మీరు మార్గంలో వెళుతున్నప్పుడు నా మాట విని వెళ్ళట్లేదు కనుక మీ మార్గంలో నేను అడ్డురాళ్ళు వేస్తాను, తగిలి కింద పడిపోతారు, మీరు గ్రహించండి. మీకు ఏదైనా సమస్య, శ్రమ వస్తే దేవుడు నన్ను వదిలిపెట్టాడని ప్రార్థన చేయి. మాకు ఈ సమస్య రావటానికి నేను చేసిన పాపం ఏంటి, ఈ ఇబ్బంది కలగటానికి నేను చేసిన అక్రమం ఏంటి, నా ఇంటిలో ఈ కన్నీరు కారడానికి, ఈ రోదన వినబడటానికి నేను ఏ పాపం చేశానని గుర్తు తెచ్చుకోవాలి. అది ప్రక్కన పడేసి ప్రభు నన్ను వదిలేశాడు, ప్రభు కాదు, ప్రభు నిన్ను నన్ను మనల్ని కొన్నిసార్లు వదిలిపెట్టడానికి గల కారణం మన బుద్ధిహీనత ఏదో ఉంటుంది, మన పొరపాటు ఏదో ఉంటుంది, మన అజ్ఞానం ఏదో ఉంటుంది. ఒక చిన్న విషయం చెప్తాను, యథార్థంగా జరిగిన సంగతి. కట్టెంపూడి మందిరం ఉందా? కట్టెంపూడి మందిరం ప్రారంభించబడిన తర్వాత 2వ వారంలో ఒక వ్యక్తి వచ్చాడు. 2వ వారం ఒక వ్యక్తి వచ్చి ఆరాధన జరగకూడదు, ఆపేయండి, సౌండ్ ఆపేయండి అని 3 స్టేర్ల బిల్డింగు ఇటు పక్క ఉంటుందండి, రోడ్డు పక్కనే ఉంటుంది. 3 స్టేర్ల బిల్డింగ్ ఉన్న వ్యక్తి మందిరానికి వచ్చి ఆపేయండి అని చెప్పాడు. పోలీసు కేసు పెట్టాడు. పోలీసులు ఫోన్ చేశారు, పోలీసులు మందిరం కాడికి వచ్చారు, ఆపేయండి అది ఇదని గందరగోళం చేశాడు. తెలిసిన విషయం ఏంటంటే, నాకు నిన్న తెలిసింది, అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించాడు. అంటే ఈ మందిరం ఇక్కడ ఉండటం మాకు ఇష్టం లేదు, ఈ మందిరం ఇక్కడ ఉండటం మాకు ఇష్టం లేదు, ఈ మందిరం ఇక్కడ ఉండటం మాకు ఇష్టం లేదని. దేవుని జోలికి వస్తే దేవుడు వదిలిపెట్టడు. కరోనా వచ్చి హాస్పిటల్కి అని వెళ్ళాడు, ఇంతవరకు బాడీ రాలా. ఆ తర్వాత వాళ్ళ భార్య వెళ్ళిపోయింది, కరోనా వచ్చి వెళ్ళిపోయింది అంతే. ఆ తర్వాత కొడుకు చచ్చిపోయాడు, 3 చచ్చిపోయారు. పెద్ద కొడుకు ఏమో ఉంటే, 2 కొడుకులు ఉంటే ఆ తల్లి ఏం చేసిందంటే చనిపోయే ముందు ఆస్తి అంతా కొడుకుల పేరును రాయకుండా మనవాళ్ళు మనవరాళ్ళ పేరును రాసేసిందట. అమ్ముకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ ఇల్లు ఎట్టయిపోయింది తెలుసా? ఓ పాడు పడిపోయిన దెబ్బలాగా మారిపోయింది, 3 అంతస్తుల ఇల్లు. దేవుని మందిరం జోలికి వచ్చిన వ్యక్తిని, దేవుని సేవకుని జోలికి వచ్చిన వ్యక్తిని దేవుడు వదిలిపెట్టడు, పొర్రపాటును వదిలిపెట్టడు. కావాలంటే మీరు చూడండి, దావీదు పొరపాటు చేశాడు, క్షమాపణ అడిగాడు, కానీ ప్రాయశ్చిత్తం జరిగిందా లేదా? క్షమించే దేవుడే, కానీ ప్రాయశ్చిత్తం మాత్రం జరగాల్సిందే, నష్ట పరిహారం కట్టాల్సిందే. దావీదు కట్టాడు. ఈ నిన్న బాక్సులు అన్నీ బిగిస్తూ ఉంటే రవి గారు వచ్చి చెప్పాడు, అయ్యా ఈ స్థలముడు మన మందిరం ఇక్కడ తీసేయమని చుట్టుపక్కల ఉన్న వీళ్ళందరి దగ్గర సంతకం అడిగాడు. దేవుడు ఎంతో గొప్పోడయ్యా. వాళ్ళ భార్య కూడా వ్యతిరేకంగా ఒక గుంపును తయారు చేసిందంట. భర్త చచ్చిపోయాడు, కరోనాని పోయి ఇంతవరకు ఇంటికి రాలా. భార్య చచ్చిపోయింది, కొడుకు చచ్చిపోయాడు. మంచోడు మందిరానికి రాడు, కానీ ఒకడు మంచోడు, ఆడు మాత్రమే బతికున్నాడు. కొన్నిసార్లు నష్టం జరుగుతుంటే దేవుడు నాకు అన్యాయం చేశాడు బుర్ర కొట్టుకో. మాకు అన్యాయం చేయటానికి నువ్వేదో అన్యాయం చేసి ఉంటావు దేవుడికి. నీకు అన్యాయం జరగటానికి ముందుగా నీవు దేవునికో, దేవుని సంఘానికో, దైవ సేవకునికి ఏదో ఒక అన్యాయం చేస్తుంటావు నువ్వు. అది గుర్తు తెచ్చుకోవాలి. కావాలంటే మీరు చూడండి, ఇర్మియా గ్రంథంలో మాట ఉంటుంది కదా, అడ్డురాళ్ళు వేస్తాడు దేవుడు, కొన్ని రాళ్ళు వేస్తాడు. అడ్డురాళ్ళు వేసినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, గాయమైనప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడు అంటాం కాదు. అసలు నువ్వు ఏం చేసావు గుర్తు తెచ్చుకోవాలా. ఏ పాపం చేస్తే నా ఇంట్లో ఈ నష్టం కలిగింది, ఏ పాపం చేస్తే నా జీవితంలో ఆనందం దూరం అయిపోయింది, నేను దేవుని మందిరానికి ఏమైనా కీడు చేసేనా, దేవుని సేవకునికి స్వార్థకి వాక్యం చెప్పేదానికి ప్రార్థన జరగకుండా ఆటంకపరచబడ్డానా అని గుర్తు తెచ్చుకోవాలి. మన దేవుడు ఎవరికి అన్యాయం చేయడు, కానీ దేవుని జోలికి వస్తే ఎలా ఉంటుంది కదా, దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని ఖచ్చితంగా పాడు చేస్తాడు, వదిలిపెట్టడు, పొర్రపాటును వదిలిపెట్టడు. సమయాన్ని బట్టి నువ్వు దేవుని పాడు చేసావు కదా, నిన్ను కూడా ఆయన పాడు చేస్తాడు. దేవుని సన్నిధి జోలికి ఏ ఒక్కరు రాకూడదు. ఆత్మీయ జీవితంలో మెలకువ, ఆత్మీయ జీవితంలో మెలకువలోనికి రావాలి. ఏమో గుర్తుపట్టాలి. నయోమి ఏమని,
మా పూర్వీకుడు మాకంటే పెద్దవాడు. అబ్రహాము దినముల్లో కరువు వచ్చింది, ఇస్సాకు దినముల్లో కరువు వచ్చింది, అలాగే యాకోబు దినాల్లో కరువు వచ్చింది, యోసేపు దినాలలో కూడా కరువు వచ్చింది. కానీ వాళ్ళు ఎక్కడ ప్రాంతాలను వదిలిపెట్టి వెళ్ళిపోలేదే. అదే దేశంలో దేవుడిచ్చిన స్వాస్థ్యపు భూమిలోనే నిలిచి ఉన్నాడు కదా, అదే చోట నిలబడ్డాడు కదా. ఏమాత్రం ఆలోచించాల. ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నిజంగా వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనే దానికంటే కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆమె. నా ప్రభువు నన్ను పోషించగలడనే నమ్మకాన్ని చంపుకుని వెళ్ళిపోయింది. ఈ రోజులో నీకు శ్రమ, బాధ, కన్నీరు, ఇబ్బంది కలుగుతున్నప్పుడు నీ విశ్వాసాన్ని వదిలిపెట్టవద్దు. నీకు ఇచ్చిన ఆత్మీయతని విడిచిపెట్టవద్దు. నీకు ఇచ్చిన విశ్వాసపు మెలకువని వదిలిపెట్టవద్దు. అలనాడు ఇస్సాకును పోషించిన దేవుడు, అలనాడు యోసేపును పోషించిన దేవుడు, ఇదిగో ఈ కాలంలో శ్రమలలో, కన్నీళ్లలో, కష్టాలలో ఒకవేళ నడిపించబడుతుంటే మిమ్మల్ని అందరినీ నా ప్రభు పోషించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆ దేశమందు ఇస్సాకు విత్తనము వేయగా నూరంతల ప్రతిఫలం. నిజంగా అక్కడ ఒక చిన్న విషయం అక్కడ గమనిస్తే, ఇస్సాకు కూడా బయలుదేరాడు వెళ్దామని. కానీ అక్కడ ఏమన్నాడు? నేను నీకు తోడయ్యుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఒకసారి ఆ వాక్యం తీయండి. ఒకసారి ఆదికాండం వాక్యం తీయండి. ఇరవై 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక, అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు కాక, మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను, మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, నివసించుము. ఈ దేశమందు పరవాసివయ్యుండుము, ఈ దేశమందు నీవు పరవాసివయ్యుండు. నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తాను. బాగా వినండి, ఆత్మీయ మెలకువ. ఈయన కూడా వెళ్ళాడు. ఎక్కడికి? రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఈ కరువు వచ్చింది అని చెబుదామని వెళ్ళాడు. రాజును కలవల. రాజును కలిసేదానికంటే ముందుగా దేవుడే కలిశాడు తనతో. దేవుడే కలిసి ఆయనతో అంటున్నాడు, ఈ దేశమందు నీవు పరవాసిగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. అసలు చూడండి, పాకిస్తాన్ దేశం మన మీదకి యుద్ధానికి వస్తుంది, రష్యా దేశం మన మీదకి యుద్ధానికి వస్తుంది, ప్రతి దేశం మన మీదకి యుద్ధానికి వస్తుంది. ఎందుకు వస్తున్నారు వీళ్ళు యుద్ధానికి? ఎవరు చేసిన తప్పు ఇదంతా? ఎవరు చేసిన తప్పు? అబ్రహాముని దేవుడు పిలిచి కరువు ఉంటే ఎల్లొద్దురా అని అన్నాడు, కానీ వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళొద్దు అన్నాడు. ఐగుప్తుకి వెళ్ళాడా లేదా అబ్రహాం? ఐగుప్తుకి వెళ్ళిన తర్వాతే కదా కరువు వచ్చింది. ఇక్కడ కరువు వచ్చిందని ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఏమైంది? శపించబడిన జాతి ఒకటి జన్మించి ఈ రోజుకి ఒకడు ఆర్ఎస్సీసీగా లేచాడు. ఈరోజు ఒకడు పాకిస్తాన్ వాడు మన మీదకి, లేకపోతే రష్యా వాళ్ళు, వీళ్ళందరూ లేచి యుద్ధం చేయడానికి వస్తున్నారంటే ఇష్మాయేలీల సంతానానికి కారకుడు అబ్రహాము చేసిన పాపాన్ని బట్టే ఈరోజు ఆయుధాలు భూమిలో దాచబడిపోయాయి. అదే గనక ఆ రోజు గనక ప్రభువు చెప్పినట్లుగా గనక ఉండి కరువులో గనక నిలిచి ఉంటే ఈ పాపపు సంతానం వచ్చేది కాదు, ఈ అక్రమ సంతానం వచ్చేది కాదు, ఈ బాధలు ఉండే కాదు. మనమందరం దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉండేవాళ్ళం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఇస్సాకు కూడా వెళ్దాం అనుకున్నాడు. దేవునికి ఆలోచన చూడండి ఎంత గొప్పదో. ఈడు వెళితే వీళ్ళ నాన్నలాగా ఎక్కడ పాడైపోతాడు వీడు. బాగా వింటున్నారా? అబ్రహాము వెళ్ళి పాడైపోయి శపితమైన జాతికి వారసుడుగా హాగర్ ద్వారా ఒక జాతిని తెచ్చాడు. ఈడు గనకెళ్తే
ఇస్సాకు మరల ఏ పాపంలో పడిపోతాడని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. నీవు ఐగుప్తికి వెళ్ళొద్దు, ఐగుప్తికి నీవు వెళ్ళవద్దు. ఎందుకు ఐగుప్తికి వెళ్ళకూడదు? విశ్వాసి పాడైపోవటానికి కారణం ఏంటంటే ఐగుప్తి పాప భోగముతో నింపబడిపోయినది. ఐగుప్తి లోక సంబంధమైన వ్యవహారాలతో నింపబడిపోయినది. ఐగుప్తి అనగా స్వేచ్ఛా జీవితం. వాక్యానికి లోబడి నిలిచి ఉండే ఆ క్రమశిక్షణ ఆ ప్రాంతంలో లేదు. ఎంతసేపు దీవెన ఆశీర్వాదం అంటారు తప్ప వాక్యం, క్రమం, పద్ధతి, నడిపింపు దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని దాచిపెడతా ఉన్నారు. నిజంగా ప్రభు నిన్ను, నన్ను, మనల్ని ఇప్పుడు కోరుకుంటున్నాడు. విశ్వాస విషయంలో మనమందరం మేలుకుందుముగాక, విశ్వాస విషయంలో మనమందరం మేలుకుందుముగాక, విశ్వాస విషయంలో మనమందరం మరలా మెలకువలోనికి వచ్చుదుముగాక. ఆమేన్, ఆమేన్. నిజంగా విశ్వాస విషయంలో మెలకువగా ఉంటే మన జీవితంలో జరిగే 2 కార్యాలు. ఒకటి, నీవు సంపాదించుకున్న దేనిని పోగొట్టుకో. నయోమి సంపాదించుకుని ఏం చేసింది? విశ్వాసంలో నిద్రలోకి వెళ్ళిపోయి పోగొట్టుకుంది. కుమారుని పోగొట్టుకుంది, కుమారులను పోగొట్టుకుంది, ఇంటి యజమానుని పోగొట్టుకుంది. అబ్రహాము వెళ్ళొద్దన్న ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు కూడా ఏవి తక్కువడు కాదండి. తర్వాత ప్రభువుని అడుగుతాడు అబ్రహాం, మరి ఏంటి సంగతి? అబ్రహాంతో ప్రభు అంటాడు, నీ భార్య ఏది చెప్తే అదే చెయ్యి. నిజంగా మన ప్రభువు చేసే పనులన్నీ అర్థం కాదు కానీ నువ్వు గనక మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతి మాట నీకు అర్థమగును గాక. ఆత్మదేవుడు నీకు ప్రతి విషయాన్ని తెలియపరచును గాక. ఆమేన్. విశ్వాస విషయంలో మెలకువలోనికి రండి. మెలకువలోనికి వస్తే జరిగే కార్యం ఏంటో చెప్పనా? ఆ మాట కూడా చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అందరు తీసి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యం నుంచి 30వ వాక్యం వరకు చదవకు, బాగా ఆలకించండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియును గాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయనా, నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడినా నాకును మంట కలుగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుదును. ఆమేన్, హల్లెలూయా. ఒక విశ్వాసి మెలకు లోపల ఉంటే, మెలకులో కనుకుంటే అతనికి ఎలాంటి శ్రమలు వస్తున్నాయి? పౌలు గారికి ఎలాంటివి వచ్చినాయట? తన స్నేహితులతో శ్రమలు వచ్చాయి, కపట సహోదరుల ద్వారా శ్రమలు వచ్చాయి, నదిలో పడి వెళుతుంటే శ్రమ కలిగింది, సముద్రంలో పడి వెళుతుంటే వాడబద్దలయ్యి శ్రమ కలిగింది. మరలా అంటాడు అక్కడ, సముద్రపు దొంగల ద్వారా తనకి శ్రమ కలిగింది.
బాగా ప్రభుని గురించి ప్రకటన చేస్తుంటే రాళ్ళు కొట్టి శ్రమ కలిగింది. ముమ్మారు బెత్తములతో కొట్టారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఎన్నిసార్లు? 5 సార్లు ఆయన కొట్టారు. ఇన్ని శ్రమలు జరిగినా సరే ఆకలి కలిగి ఉన్నాడు, వస్త్రహీనుడై ఉన్నాడు, దిగంబరై ఉన్నాడు. ఇన్ని విషయాలు మాత్రమే కాకుండా సంఘ విషయంలో కూడా చింత కలిగింది, భారం కలుగుతుంది. ఇన్ని జరుగుతున్నా సరే ఈ మాటలన్నీ దైవజనుడైన పౌలు గారి గురించి రాయబడి ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా సరే ఆయన మనసు ఏంటి? ఎందుకు వచ్చిందిలే ఈ సంఘంతో మనకెందుకని అనుకున్నాడా? అనుకోలా. ఇన్ని శ్రమలు జరుగుతున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి, మందిరానికి ఎందుకు వెళ్ళాలి అని అనుకోలేదే. రాళ్ళు ఇసిరి కొడుతున్నా సరే దెబ్బలు తిన్నాడు, కానీ ఏ రోజు దేవుని మందిరానికి దూరం కాలేదే. విశ్వాస విషయంలో మెలకువగా ఉంటే సంఘము ద్వారా నీకు శ్రమ కలిగిన, దైవ సేవకుని ద్వారా శ్రమ కలిగిన, నీ స్నేహితుల ద్వారా శ్రమ కలిగిన, నీ రక్త సంబంధికుల ద్వారా శ్రమ కలిగిన, స్వార్థ పరిచర్లు వెళుతూ శ్రమ కలిగిన, బెత్తములు పెట్టి కొట్టినా, రాళ్ళు రువ్వి కొట్టినా, ఒకవేళ నిన్ను అందరి మధ్యలో అవమానపరిచిన పొర్రపాటున దేవుని మందిరానికి మాత్రం దూరము కానే కావు. ఆమేన్, ఆమేన్. ఇన్ని చేయాలా? మీకు ఇన్ని చేయాలా? అసలు ఇన్ని చేస్తూ ఉంటారా? మాట్లాడరేంటి ఉంటారా? మామూలుగా మాట్లాడకపోతేనే మూకిళ్ళగా పెట్టుకుని తిరుగుతుంటారు కొంతమంది. మాట్లాడకపోతేనే ముఖమంతా ఇంత లావు పెట్టుకుని వికారంగా తిరుగుతుంటారు. ఏంటయ్యా అంటే, అన్న మాట్లాడలేదయ్యా. ఏంటి? మా ఇంటికి రాలేదు, అటుపోయాడు. ఏదన్నా చిన్న సమస్య వస్తేనే ఒకలాగా పెట్టేస్తాం మనం. కానీ పౌలు గారికి వాడలో వెళుతుంటే సమస్య, నదిలో వెళుతుంటే సమస్య, సముద్రంలో వెళుతుంటే సమస్య, మరలా సముద్రం మధ్యలో వాడ బద్దలైపోయి మునిగిపోతే అక్కడికి సముద్రపు దొంగలు కూడా వచ్చి వాళ్ళ ద్వారా మరికొన్ని సమస్యలు. సువార్త చెప్తుంటే పువ్వులు చల్లాలి కానీ రాళ్ళు చల్లుతున్నారు. నడుము కట్టుకుని కుటుంబాన్ని వదిలిపెట్టి దేవుడు దర్శించాడని చివరి శ్వాస వరకు సేవ చేయడానికి వచ్చాడు. సేవకుడి మీద పువ్వులు చల్లాల్సింది పోయి రాళ్ళు ఇసిరేస్తున్నారు. ఇంత చేస్తున్నాడు మన పాస్టర్ గారు. ప్రభువా ఈయన ఆశీర్వదించని విశ్వాసులు తక్కువైపోయారు, రాళ్ళు గిరాటేస్తున్నారు. ఎంత జరుగుతున్నా సరే పౌలు గారికి ఉన్న మనసు ఏవి మాట్లాడట్ల, మౌనంగా ఉన్నాడు. అక్కడ ఒక మంచి మాట నాకు బాగా నచ్చిన మాట. ఆ మాట చదవండి ఒకసారి. 28వ వాక్యం నుంచి చూడండి. ఇవన్నీ గాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు. సంఘముల గురించిన చింత కలదు. ఇప్పుడు చాలా మంది చూడండి ఈ సంఘానికి వెళ్ళమని మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొన్ని సంఘాలకు మేము నిజంగా వెళ్ళటానికి ఇష్టపడం. వాస్తవంగా చెప్తున్నాను. నాకంటే ముందు ఇక్కడ ముగ్గురు రావాలి. నీడు బ్రోలా వద్దు బాబు, వాస్తవం అండి. ఆ సంఘం వద్దు. లాజర్ పాస్టర్ గారి కంటే ముందు నేనే రావాలి. శామ్యుల్ పాస్టర్ తర్వాత, కొమ్మూరు శామ్యుల్ తర్వాత నేనే రావాలి, తమ్ముడు తర్వాత. వాస్తవం చెప్తున్నాను. కానీ దైవజనుడైన పౌలు గారు సంఘముల విషయమై చింత ఉందంట. నువ్వు ఇక్కడ కూర్చున్న మీ అందరికి కూడా మందిరం మీద చింత ఉండాలా. దైవ సేవకుడు ఒక్కడే ఉంటున్నాడు, బెదరకొళ్ళాడు, గుడారాల నుంచి ఎట్టున్నాడో, ఏం తింటున్నాడో, ఎలా ఉంటున్నాడో, ఎక్కడ ఉంటున్నాడో ఏంటో అని చింత రావాలా. విచిత్రమైన సంగతి ఏంటి తెలుసా? ఇది లేకపోగా పెయింట్లకి ఎంతమంది డబ్బులు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, మనం ఎంత ఇద్దాం, ఇది ఒక చింత వచ్చింది. ఎంత ఇచ్చారు అవన్నీ నీకెందుకు, నువ్వెంత ఇస్తావు అంత. ఎందుకంటే ఈ చేతితో చేసేది తెలియకూడదు కదా. నువ్వెంత ప్రభువుకి ఇవ్వాలనుకుంటున్నావు అంత ఇవ్వు.
ఇప్పుడు ఆయన ఏం తింటున్నాడు, ఏం కట్టు, ఈ చింత ఎక్కువైపోయింది. అసలు మందిరానికి గేట్ లేదురా బాబు, ఒకప్పుడు ఇలా దరిద్రంగా ఉండేది, ఇంత బాగుంది, మన వంతు మనం ఏదైనా, ఈ చింత లేదు, వేరే చింతలు వచ్చాయి. చూడండి, కొంతమంది సేవకులకు కూడా చింత ఉండదు. శుభ్రంగా తిన్నామా, పడుకున్నామా, ఎక్కడికన్నా వెళ్ళామా, శుభ్రంగా ప్రశాంతంగా ఉన్నాం. ఒరే, ఈ చిన్న సంఘం ఉంది మనకు దగ్గరలో, ఈ చిన్న సంఘం ఉంది, ఆ చిన్న సంఘం దగ్గరికి పోదాం. పెద్ద పెద్ద సంఘాల దగ్గరికి ఎవడైనా పోతాడు, చిన్న చిన్న సంఘాల దగ్గరికి వచ్చి వాక్యం చెప్పాలి. ఆమేన్, ఆమేన్. 4 రూపాయలు వచ్చే దగ్గర కాదు సేవ చేయాల్సింది. ఏ రూపాయి ఆదాయం లేని చోటే, ఏ రూపాయి రాని చోటే నువ్వు దేవుని గురించి ఘనంగా ప్రకటించాలా. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఆ సేవ, సేవకుడు, సంఘాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి సేవ చేస్తారు. ఒక దైవజనుడైన పౌలు వలె హోసన్నా మినిస్ట్రీలో ఉన్న సేవకులందరినీ యేసయ్య మార్చునుగాక. పలకన గట్టిగా ఆమేన్, ఆమేన్. రాబోయే రోజుల్లో మన మినిస్ట్రీలో ఉన్న పెద్ద సేవకులందరికీ ఈ చింత కలుగు చేయునుగాక. ప్రతి దైవజనుడి పాదం మన మందిరంలో పడునుగాక. ఆమేన్. లేదా విశ్వాసం లేదా మీ అందరికీ? పెద్ద పెద్ద దైవ సేవకులందరూ ఇగో ఈ చిన్న సంఘానికి వచ్చుదురుగాక. ఈ చింత పెద్ద దైవ సేవకులకి యేసయ్య కలుగు చేయునుగాక. పౌలు గారికి ఇచ్చిన ఆ చింత దైవజనులకు ప్రభు కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్. పెద్ద పెద్ద సంఘాల్లో చెప్పడం పెద్ద విషయం కాదు. ఇలాంటి సంఘాల్లో లేదా చిన్న చిన్న సంఘాలు గోలముడిపాడో లేకపోతే చిన్న చిన్న సంఘాలు కట్టింపుడు ఇలాంటి చోట్లకు వచ్చి విశ్వాసులను బలపరిచి సంఘాన్ని నూతన పరిచేదానికి పరుగులు ఎత్తుకుని రావాలి. దైవజనుని పౌలు గారికి ఉన్న చింత ఏంటో చెప్పిన, సంఘమును గురించిన చింత అంట. పైవాక్యంలో ఉంటుంది, ఉపవాసం ఉన్నాడంట, చలికి ఇబ్బంది పడ్డాడంట, దిగంబరిగా ఉన్నాడంట, ఎన్నో బాధలకి, కష్టాలకి, ఆకలికి బాధపడిపోతున్నాడంట. అయినా సంఘమును గురించిన చింత తనని వేధిస్తూ ఉంది. సంఘమును గురించిన చింత వేధిస్తుంది. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఆ మనసు రావాలా? నిజంగా మీ అందరికీ ఆ హృదయం రావాలి, ఆ చింత రావాలి. ఒకడు చెప్తున్నాడు బడాయిగా, నెలకి రోజుకి 50,000 వ్యాపారం నాది అన్నాడు. నిజం, రోజుకి 50,000 వ్యాపారం చేస్తా. ఇంతవరకు ఒక కవర్ రాలా, 2 సంవత్సరాలు అయింది. 50,000 రోజుకి వస్తే రోజుకి ఎంత ఇవ్వాలి? దేశం భాగం మాట్లాడరేంటి? ఎంత ఇవ్వాలి? ఎంత అక్క? 5,000 కదా, అంతేనమ్మా, 5,000 ఇవ్వాలి. రోజుకి 50,000 జరిగితే ఏ రోజైనా అసలు నెలకు 5,000 ఇచ్చావా నీ బతుక్కి? నేను నా భార్య నా పిల్లలు, నేను నా భార్య నా పిల్లలు, ఏది చింత? ఏది? అరే సంఘం ఇలా ఉంది, సంఘాన్ని మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలి, సంఘాన్ని శుభ్రం చేసుకోవాలి, సంఘాన్ని కట్టుకోవాలి, చేసేవాడు ఉన్నప్పుడే చేయించుకోవాలనే చింత ఏది? నాకెంత ఉంది అంత ఉంది కాదు, నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావు. అసలు దేవుడికి ఎంత ఇచ్చినా తక్కువేని మన బ్రతుకులో. ఎందుకంటే కరోనా వచ్చి సావకుండా బ్రతికించాడు దేవుడు మనల్ని. దేవుడికి మనం ఎంత ఇచ్చినా రుణస్తులమే. ఆమేన్, ఆమేన్. లక్షలు సంపాదించుకున్న ప్రతి ఒక్కడు వెళ్ళిపోయాడు పాపం. కోట్లు సంపాదించాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పోయేటప్పుడు ₹1 ఎత్తుకుపోలా. పోయేటప్పుడు ₹1 ఎత్తుకెళ్ళా. చింత రావాలి. దైవజనుడు దావీదు ఇలా అంటాడు కదా, దేవుని మందిరమేమో డేరాల్లో ఉంటే నేనేమో మందిరంలో, నేనేమో నగరంలో ఉండటం మేలేనా నాకు? మందిరమేమో గుడారంలో ఉంటే నేనేమో మంచి మంచముల పైన మంచి మంచి తింటూ శుభ్రంగా ఉండొచ్చా నేను? చింత రావాలి, చింత పుట్టాలి. ఆ చింత ఉంటే తగిన ఆశీర్వాదానికి వారసులుగా ప్రభు మిమ్మల్ని అందరినీ చేయునుగాక. ఆమేన్, ఆమేన్. నిన్ను పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం గొప్ప విషయం కాదు, నిన్ను పిలవనోడి దగ్గరికి రావాలి. నిన్ను ప్రేమించేవాడినే తిరిగి ప్రేమిస్తే ఆ ప్రేమలో నిజాయితీ ఉన్నట్లు కాదు. నిన్ను ద్వేషించే వ్యక్తిని కూడా నువ్వు ప్రేమించగలిగితేనే అదే నిజమైన దేవుని ప్రేమ. పెదాల మీద ఏదో చిరునవ్వు ఉంచుకుని గుండెల్లో కపటాన్ని దాచిపెట్టుకోకూడదు. నిన్నడు మనం పాడుకున్నాం కూడా ఆ పాట, కపట హృదయం లేకుండగా నా జీవితాన్ని నీకు అర్పించిన చాలునా.
కపటం ఉండకూడదు మనసులో, పెదాల మీద నవ్వి లోపల కుట్ర పెట్టుకోకూడదు. అలా ఉంటే వీళ్ళు ఎదగలేదని అర్థం. నిజంగా ఒక చిన్న మాట మీరు గమనించండి. సౌలు ఎంత బలాఢ్యుడు అండి. కొత్త నిబంధనలో సౌలు ఎంత బలాఢ్యుడు. ఎక్కడైనా ఆరాధన జరిగితే పరిగెత్తుకుని వెళ్ళి చంపేసేవాడు. ఎక్కడ స్తుతి జరిగినా పరిగెత్తి చంపేసేవాడు. స్వార్థ పరిచర్యను ఆపేసేవాడు. అంత బలాఢ్యుడు. విశ్వాసులు ఎదుగుతున్న తర్వాత ఎంతమంది వచ్చి కొడుతున్నా, తిడుతున్నా, మాట్లాడుతున్నా ఏం చేస్తున్నాడు? మౌనం అయిపోయాడు. విశ్వాసులు ఎదిగిన వ్యక్తి కలుగుతున్న శ్రమను బట్టి నేను అంత చేసా రావు. నువ్వు విశ్వాసులు ఎదగకపోతే ఈ మాటలు వస్తాయి. విశ్వాసులు నువ్వు ఎదిగితే నా ప్రభు నిన్ను ఒక గోపురం వలె ఆయన కట్టి ఆయన రాకడ కొరకు నిన్ను సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. రోజుకి 50,000 వస్తే 5,000 దశమ భాగం అయితే నెలకేసుకోండి. అప్పుడు ఎంత రావాలి మందిరానికి? ఎంత రావాలి? 50,000? ₹1,00,000? లక్షేనా? నాకు లెక్కలు రావండి. ఎంత రావాలి? 1,00,000? ఓ చిన్న విషయం ఆలోచించండి. మీరు ఇచ్చిన దానికే నేను ఇంత చేస్తే, ఒక విశ్వాసి నెలగా 1,50,000 ఇస్తే ఈ మందిరం ఎలాగుంటుందో చెప్పనా? 1-2 నెలల్లో ఈ మందిరం రూపురేఖలే మారిపోతాయి. నిజం. మొత్తం మందిరం అంతా సీలింగ్ అయిపోయింది, చుట్టూ తలుపులు పెట్టేయటం, సెంట్రల్ ఏసీ పెట్టుకున్నాం అంటే ప్రశాంతంగా ఇప్పుడు 2 గంటలు అవుతుంది. ఏసీ కనుక ఉంటే 4 గంటలు ప్రశాంతంగా మీకు ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విశ్వాసులు మెలకువగుంటే ఎన్ని సమస్యలు శ్రమలు వచ్చినా ఏమాత్రం దేవునికి దూరం కాడు. నిజంగా విశ్వాస జీవితంలో మెలకువగుంటే కలిగే లాభం ఏంటో ఒక్కటి చూపించి ముగిస్తాను. గట్టిగా ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 2 చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పిట్లు కొట్టండి. చాలు. మర్యాదగా చప్పిట్లు కొట్టిన వాళ్ళందరూ దశంభాగం కవర్లు తీసుకుని దాంట్లో మర్యాదగా ఇచ్చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసులు మెలకువగుంటే ఏం జరిగిద్దో చెప్పనా? మన కొరకు పరలోకంలో ఏముందో మనకు తెలుస్తుంది. విశ్వాసులు మెలకువగుంటే పరలోకంలో మన కొరకు ఏముందో తెలుస్తుంది. చాలామంది భూమి మీద సంపాదించుకునే దానికి పరిగెడుతున్నారు. రాత్రి పగళ్ళు కష్టపడుతున్నారు. భార్య కష్టపడి, భర్త కష్టపడి, పిల్లోడు కష్టపడి, కూతురు కష్టపడి, అందరూ కష్టపడుతున్నారు. ఎందుకంటే ఏదైనా సంపాదించుకుందాం అని. ఈ భూమి మీద ఎంత సంపాదించినా చచ్చేటప్పుడు చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళడానికి వీలు కాదు. కానీ ఇక్కడ బతికి ఉన్నప్పుడే మనం విశ్వాస విషయంలో మెలకువగా గనక ఉంటే పరలోకంలో దేవుడు మన కొరకు ఏమి దాచిపెట్టాడో, పరలోకంలో ప్రభు మన కొరకు వేటిని సిద్ధపరిచాడో ఆ విషయాలు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే కళ్ళార చూడగలుగుతావు. ఇక్కడ ఉన్నప్పుడే కనులార చూడగలుగుతావు. దైవజనుడైన పౌలు ఇన్ని బాధలు పడి, ఇన్ని సమస్యలు పడి, శ్రమలు పడి, ఇబ్బంది పడి, కష్టాలు పడి, కన్నీరు పడి, అయ్యా ఎందుకయ్యా సేవ లేదు, గేవ లేదని వెళ్ళిపోవచ్చు కదా, పరిచర్య లేదు, సంఘం లేదు, ఏమి లేదని వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఇన్ని కష్టాలు? నువ్వు వాక్యం చెప్తుంటే శామ్యూయేలు వాక్యం చెప్తున్నాడు అనేవాడు ఒక్కడు లేడురా. ఎందుకయ్యా వాక్యం చెప్తున్నా సరే వాక్యం బాగా చెప్తున్నాడు అని సంతోషపడేవారు లేరు. వీడు మాకంటే పైకి వచ్చేస్తాడని తొక్కేవాళ్ళు ఉన్నారు. కానీ బాగా చెప్తున్నాడు, వీడికి ఇంకొంచెం మంచి సంఘం ఇస్తే ఇంకా బాగా చెప్తాడు. ఈ ఆలోచనలు లేవు ఈరోజు. దైవజనుడైన పౌలు అనుకోవాలి, ఆయనకంటే సీనియర్లు ఉన్నారుగా, 11 మంది శిష్యులు ఉన్నారు, ఆయనకంటే సీనియర్లే కదా, ఈ సీనియర్లు ఎక్కడ తొక్కేస్తారో అని అనుకోవాలి. అలా ఏమనుకోవట్లా. సంఘముల గురించిన భారం, బాధ్యత తన హృదయంలో విశ్వాస విషయంలో మెలకువకున్నాడు కాబట్టి వీటిలన్నిటిని అనుభవించాడు. తన కాలం అయిపోయింది, ఇక చనిపోయే సమయం ఆసన్నమైంది. చనిపోయే చివరి క్షణాలు ఆసన్నమైనప్పుడు ఆయన ధైర్యంగా మాట్లాడుతున్నాడు. మూలవాక్యంలో మొదటి విషయంలో చెప్పాను, పౌరుషం అనే మాట చెప్పాను కదా. పౌరుషంగా మాట్లాడుతున్నాడు, రొమ్ము విరుచుకుని నిలబడి మాట్లాడుతున్నాడు, టీవీగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నా విశ్వాసము నేను కాపాడుకుంటేని, నా పరుగు నేను తొదముట్టించి తిని, నా కొరకు నీతి కలిగిన కిరీటం దాచబడి ఉన్నది. ఎవడు చెప్పగలడండి ఇంత ధైర్యంగా? ఒక విశ్వాసి, ఒక సేవకుడు ఎవరు చెప్పగలరు?
దాచిపెట్టాల్సిన అన్ని దాచిపెడుతుంటే మీ పైకి ఏమో వేషంగా నవ్వుతున్నాం, లేకపోతే లేకపోతే కుట్రంతా లోపల పెట్టుకుని పెదాలతో నవ్వుతున్నాం. ఎక్కడ చెప్పగలం మనం? నిజంగా మనం ఇంత ధైర్యంగా చెప్పాలి అంటే విశ్వాస విషయంలో మెలకు ఉండాలి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. మంచి పోరాటము తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. నా పరుగును కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుని. నోట్ చేయండి, విశ్వాసములో మెలకుగా కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం నీతి కలిగిన కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును. నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహిస్తాడు. మెలకువగా ఏ విశ్వాసి తన జీవితాన్ని ప్రతి క్షణం సరిచేసుకుంటూ, నేను క్రీస్తు మీద ఆధారపడుతున్నానా, నేను దేవుని మీద ఆధారపడుతున్నానా, ప్రతి దానికి ప్రార్థన, విశ్వాసం దేవుడు చేస్తాడు, జరగదు కానీ జరిగిద్దనే విశ్వాసం నీ హృదయంలో ఉన్న సంగతిని ప్రభువు చూడాలి. అది అవ్వదు అయినా జరిగిద్దని ప్రజలు నమ్మాలి. నీలో ఉన్న విశ్వాసం ఆ పని చేయాలి. అసలు విశ్వాసం అంటే ఏంటి? కనబడని దాన్ని, అదృశ్యమైనది నువ్వు పొందగలవు అని ఎదురు చూడటమే విశ్వాసం. అది నీవు చూడలేదు కానీ నువ్వు పొందుతావని విశ్వసించి ఎదురు చూస్తావు కదా, అదే విశ్వాసం. ఈ వ్యక్తి విశ్వాసాన్ని కాపాడుకుని తన కాలం అయిపోతుంది ఇలా మాట్లాడుతున్నాను. గురి యొద్దకే నేను పరిగెత్తితిని, నేను గురి యొద్దకే పరిగెత్తా, నా కొరకు నీతి కలిగిన కిరీటం ఉన్నది. నేను ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళుతున్నా, ఆయన నాకు దానిని అనుగ్రహించబోతున్నాడు. విశ్వాసంలో మెలకు ఉంటే ఇదిగో ఈ తెగింపు వచ్చింది, ఈ పౌరుషం వచ్చింది. పౌరుషంగా నిలబడి నేను హోసన్నా మందిరానికి వెళ్తున్నానండి, నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి, ఇదిగో నేను ఫలానా దైవ సేవకు నడిపించబడుతున్నాను. విశ్వాసంలో మెలకు ఉంటే పౌరుషం వచ్చి ఎవరి ముందైనా రోషంగా చెప్పగలుగుతావు, నేను మందిరానికి వెళ్తున్నా, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నా, దేవుడు నన్ను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడని నలుగురికి సువార్త చెప్పగలవు. నీవు ఎవరికి సువార్త చెప్పకుండా నీ బలహీనతలు వాడి బలహీనతలు నీవు చెప్పుకుంటూ తిరుగుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే మందిరానికి వచ్చినా నువ్వు విశ్వాస విషయంలో చచ్చావు, విశ్వాస విషయంలో ఎప్పుడో చనిపోయావు. విశ్వాస విషయంలో మెలకువలోనికి రాగలిగితే నా దేవుడు పైన ఏమి దాచిపెట్టాడో నీకు కనపడిద్ది. ఆ కిరీటాన్ని నీవు అనుభవించుదువు గాక, ఆ కిరీటాన్ని నేను అనుభవించుదును గాక, ఆ కిరీటాన్ని లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డ అనుగ్రహించబడును గాక, అనుభవించుదురు గాక. ఆమేన్. విశ్వాసం ఉండాలి, విశ్వాసం. దేవుని మీద విశ్వాసం ఉండాలి, దేవుని వాక్యం మీద విశ్వాసం ఉండాలి, దేవుని సంఘం మీద విశ్వాసం ఉండాలి. నీకు ఎప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంటుందో, దేవుని మీద ఎప్పుడు ఆధారపడతావో, నా ప్రభు నిన్ను ఆశీర్వదించి తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. అందుకే మూలవాక్యులు ఇలా రాయబడింది, ఏ సమయమున ఆయన వస్తాడో మనకు తెలియదు కనుక మెలకుగా ఉందాం. ఏ గడియలో ఆయన వస్తాడో తెలియదు కనుక మెలకుగా ఉండుడి. ఎందుకు మెలకుగా ఉండాలి, ఏ విషయంలో మెలకుగా ఉండాలో ప్రభువు చెప్పాడు. ఒకటి, ఆయన చెప్పిన మాట ఆత్మీయతలో మెలకువ. రెండోది ప్రార్థనలో మెలకువ. మూడోది విశ్వాసంలో మెలకువ. పేరుకి విశ్వాసులు మనం చెప్పుకుంటే కాదు కానీ దాని మీద ఆధారపడాలి. విశ్వాసం మీద ఆధారపడిన వ్యక్తి ఎలా ఉంటాడు? నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకుతారు, జీవిస్తారు. మనం నీతిమంతులమైతే ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనం చచ్చిపోయినా, మనం పాతి పెట్టబడినా, లోకానికి మనం పరిచయం కాకపోయినా మనలో ఉన్న నీతి ఏం చేస్తుంది తెలుసా? మనల్ని జీవింపజేస్తుంది. విశ్వాసం మూలంగా వేశ్యని క్షమించిన దేవుడు మనల్ని క్షమించలేడా? ఆమెకి
పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని అనుగ్రహించిన దేవుడు. నశింపకపోయెను. అవిధేయులతో పాటు ఆమె నశించిపోకుండా ఉంది. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. ఒకవేళ మనం బలహీనులమే, వినండి, తలలు పైకెత్తి బాగా వినండి, మనం అందరం బలహీనులమే. ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉంటుంది, ఏదో ఒక పొరపాటు ఉంటుంది, ఏదో ఒక బలహీనత మనిషిని ఆవరించి వేధిస్తూ ఉంటుంది. వాక్యం చెప్పినా నేను బలహీనున్నే, వింటున్న మీరు కూడా బలహీనులే. అయితే ఈ బలహీనులమైన మనల్ని ప్రభు క్షమించుటకు శుద్ధ హృదయము కలిగిన దేవుడు. ఆమేన్. అయితే ఎప్పుడో తెలుసా? నువ్వు ప్రభు దగ్గర బ్రతిమిలాడుకుని పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగి నన్ను కనికరించండి నీ చేతులెత్తి ప్రభువుని అడగగలిగితే ఆయన నిన్ను కనికరిస్తాడు. ఆ రోజు వేశ్యని చేర్చుకున్నాడు, నన్ను కూడా చేర్చుకుంటాడు. మందిరానికి వచ్చినా రాకపోయినా నేను క్రైస్తవుని, యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఉన్న వాక్యం తీసుకుని దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాను కాగా తన అద్భుత అడి చెప్పకూడదు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించున్నాడు అని చెప్పకూడదు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ మన మీద ఉండాలి అంటే, ఆ దేవుని కనికరం మన మీద ఉండాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? మన అతిక్రమాలన్నిటినీ ఒప్పుకోవాలి. రాహాబు వేసే, కానీ విశ్వాసమును బట్టి ఆమె తన అతిక్రమాలన్నిటినీ ఒప్పుకున్న కారణాన్ని బట్టి నశించిపోయే వారి గుంపులోనికి వెళ్ళకుండగా ఆ తల్లిని ఏం చేశాడు తెలుసా? విడిపించి కాపాడి ఆమెను రక్షించుకున్నాడు. మన జీవితంలో ఏదో ఒక పొరపాటు ఉంటుంది, బుద్ధిహీనత ఉంటుంది, బలహీనత ఉంటుంది. దాన్ని కంటిన్యూ చేయకూడదు. దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాలి. దేవుని దగ్గర క్షమాపణ అడిగి వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టి చూడు, ఆ రోజు రాహాబును చేర్చుకున్న దేవుడు నిన్ను నన్ను మనలందరినీ చేర్చుకును గాక. ఆమేన్. మెలుకు ఉంటే ఏం జరిగిద్దో ఒక ఆశీర్వాదం చెప్పాను. ఏంటి? పరలోకంలో మన కొరకు ఏం దాచబడిందో అది కనబడిద్ది, తెలుస్తుంది మనకి. ఒకవేళ ఆత్మజీవితంలో మెలుకులో లేకుండా చచ్చిన స్థితిలోకి వెళితే నయోమి తన 2 కుమారులని భర్తను కోల్పోయింది. ఆత్మజీవితంలో మెలకువ లేకపోతే అబ్రహాము శపించబడిన జాతికి మూల పితరుడుగా మార్చబడిపోయాడు. ఆత్మజీవితంలో మెలకువగా ఉంటే నా దేవుడు పరలోకంలో నీ కొరకు దాచిన కిరీటాన్ని నీకు అనుగ్రహించునుగాక. నేను వెళ్ళినప్పుడు నాకు అనుగ్రహించునుగాక. ఈ మాటలన్నీ ప్రభు మీ అందరి వినికిల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. దయచేసి అందరు లేచి నిలబడండి ఒక క్షణం. దయచేసి అందరూ ఒక క్షణం లేచి నిలబడండి. దయచేసి అందరూ ఒక క్షణం లేచి నిలబడండి. మీ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రక్కన పెట్టి కళ్ళు మూసుకుని ఆకాశం వైపు చేతులు ఎత్తండి. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఒకప్పుడు ఏది కావాలన్నా ప్రభు పాదాలు పట్టుకునే నీవు ఇప్పుడు ఏది కావాలన్నా మనుషుల దగ్గరికి వెళుతున్నావా? ఎవరు తెరిచి ఒక చిన్న తీర్మానానికి రండి. ఒకప్పుడు ఏది కావాలన్నా యేసయ్య పాదాలు పట్టుకున్న మనం ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళుతున్నాం? చేతులెత్తి తీర్మానానికి రండి. కళ్ళు మూయండి, చేతులెత్తి తీర్మానానికి రండి. ఒక తీర్మానానికి రండి. హల్లెలూయా. ఒక తీర్మానానికి రండి. ఒక చిన్న తీర్మానానికి రండి. చేతులెత్తి నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ విశ్వాసపు యాత్ర ఎలా ఉంది? ఈరోజు నీ ఆత్మీయత ఒక గోపురం వలె కట్టబడుతుందా? లేదా చిన్న చిన్న సమస్యలకి శ్రమలకే కదిలిపోతున్నావా? నీ ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉంది? నయోమికి శ్రమ వస్తే నిలకడను కోల్పోయింది, ఆత్మీయతను విడిచిపెట్టింది, విశ్వాసాన్ని విడిచిపెట్టేసింది.
ఒక తీర్మానానికి రండి, ఒక తీర్మానానికి రండి. నిలకడ, విశ్వాస విషయంలో నిలకడ, విశ్వాస విషయంలో నిలకడ, విశ్వాస విషయంలో నిలకడ. సాతానుడు విశ్వాస విషయంలో నన్ను నిలకడగా ఉంచనివ్వట్లేదు. నీ విశ్వాసాన్ని పాడు చేస్తూ వస్తున్నాడు. ఇదిగో దేవుని చొప్పున నీవు ప్రమాణం చేసుకుంటున్నావు, కానీ ఈ ప్రమాణంలో నిన్ను నిలకడగా ఉండనివ్వట్లేదు. బలహీనుడిగా మార్చేస్తున్నాడు, బలహీనురాలుగా మార్చేస్తున్నాడు, నిలకడ లేని వ్యక్తిగా చేసేస్తున్నాడు. రండి, ఒక తీర్మానానికి రండి, ఒక తీర్మానానికి రండి. పౌరుషము గలవారిగా బ్రతకాలి. ఓ క్రైస్తవుడు విశ్వాస విషయంలో పౌరుషము గలవారిగా బ్రతకాలి. ఒక విశ్వాస విషయంలో పౌరుషము గలవారిగా బ్రతకాలి. ఏది ఒకప్పుడు దేవుని సేవకుణ్ణి, నేను దేవుని విశ్వాసిని, నేను ఫలానా సహవాసానికి, ఫలానా సంఘానికి, ఫలానా నడిపింపులో ఉన్నానని చెప్పిన నీవు ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నావా? కారణం పౌరుషం ఎక్కడో పోగొట్టుకున్నావు. ఆత్మీయతలో నీకు తెలియకుండానే బలహీనత ఎక్కడో నిన్ను ఆవరించింది. ఎక్కడో క్రీస్తు వెలుగు నీ మీద పడనివ్వకుండా సాతానుడు కట్టిక చీకటిని కలుగు చేస్తూ వచ్చాడు. ఓ తీర్మానానికి రండి, ఓ తీర్మానానికి రండి. బలవంతుడిగా మార్చబడు సహోదరుడా, సహోదరి. విశ్వాస విషయంలో బలవంతుడిగా మారు, విశ్వాస విషయంలో బలవంతురాలుగా మారు. నయోమి విశ్వాస విషయంలో మెలకువలో లేదు, నిద్రలోకి వెళ్ళిపోయింది. తన భర్తను కోల్పోయింది, 2 కుమారుల్ని కోల్పోయింది. పరిస్థితి అంధకారంగా మారిపోయింది. అప్పుడు వరకు నెమ్మదిగా ఆనందకరంగా బ్రతికిన వ్యక్తి తన ఇంటికి కరువు వచ్చింది, కానీ తన ఇంటికి కన్నీరు రాలా. కానీ ఎప్పుడైతే విశ్వాసంలో పడిపోయిందో తన ఇంట్లోకి కన్నీరు వచ్చేసింది. ఓ తీర్మానానికి రండి, ఓ తీర్మానానికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తీర్మానానికి రండి. చేతులెత్తి ప్రార్థన చేసుకోండి, చేతులెత్తి ప్రార్థన చేసుకోండి, నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. విశ్వాసంలో మెలకులోనికి వస్తే, ఆత్మీయతలో మెలకులోనికి వస్తే కలిగే ఏ శ్రమకి నీవు ఆగిపోవు, కలుగుతున్న ఏ ఇబ్బందికి ఆగిపోవు, కలుగుతున్న ఏ బాధకి ఆగిపోవు, కలుగుతున్న రాళ్ల దెబ్బలకి ఆగిపోవు, కలుగుతున్న కొరడాల దెబ్బలకి ఆగిపోవు, కలుగుతున్న అవమానానికి ఆగిపోవు, కలుగుతున్న శ్రమకి ఆగిపోవు, కలుగుతున్న నిందకి ఆగిపోవు, వస్త్రహీనతను బట్టి ఆగిపోవు, ఆకలిని బట్టి ఆగిపోవు. సంఘమును గురించిన శ్రద్ధ నీకుంటుంది, సంఘమును గురించిన చింత కలిగి ఉంటావు. ఓ తీర్మానానికి రండి, చివరికి ఒక తీర్మానానికి రండి. దైవజనుడైన పౌలైతే నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, గురి యొద్దకు పరిగెత్తా, నా కొరకు నీతి కలిగిన కిరీటం ఉంది, నా కొరకు నీతి కలిగిన కిరీటం ఉందని మాట్లాడుతున్నారు. ఒక చిన్న తీర్మానానికి రండి, మనసారా ఒక చిన్న తీర్మానానికి రండి, హృదయపూర్వక ఒక చిన్న తీర్మానానికి రండి. ఇగో ఈ ఆరాధన ముగింపులో చేతులెత్తి ఒక నిబంధనకు రండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. చేతులెత్తి ఒక తీర్మానానికి రండి, నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ఆకాశం 2 చేతులెత్తి ఒక తీర్మానానికి రండి. విశ్వాసమును కోల్పోయావా? ఒక్క క్షణం బ్రతిమలాడుకో. ప్రభువా, దయతో నన్ను కనికరించండి అని బ్రతిమలాడుకో. 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 కనికరించమని బ్రతిమలాడుకో. కనికరించమని బ్రతిమలాడుకో. దేవుని కరుణ నీ మీదకి రాబోతుంది. కనికరించమని బ్రతిమలాడుకో. దేవుని కనికరం నీ మీద పడబోతుంది.
దేవుని కనికరం నా మీద పడబోతుంది. విశ్వాస జీవితంలో మెలకులోనికి రాగలిగితే నీతి కలిగిన కిరీటం నీకుందనే సంగతి గ్రహించగలుగుతావు. ఓ తీర్మానానికి రండి. చివరిగా నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కనికరము కలిగిన దేవా, నీ ఉన్నతమైన కృపను బట్టి స్తుతి చెల్లిస్తున్నాం ప్రభువా. తరచుగా 3 వారాల నుంచి మీరు ఏ సమయంలో వస్తారో తెలియదు కనుక మెలకుగా ఉండుడి అనే పదం మీద మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. సంఘంగా, సేవకునిగా, విశ్వాసులంగా దూరాన సమీపాన మైక్ యంత్రం ద్వారా ఎందరో వింటున్నారు. వారందరినీ ఉద్దేశించి మేము ఏ విషయాల్లో మెలకుగా ఉండాలో మాట్లాడుతున్నారు. ఒకటి, ఆత్మీయ జీవితం విషయంలో మెలకు ఉండాలని. రెండవది, ప్రార్థనా జీవితంలో మెలకుగా ఉండాలని. మూడవది, విశ్వాస విషయంలో మెలకుగా ఉండాలని మాట్లాడారు. ఈ పూట మేము మెలకుగా ఉంటే జరిగే ఆశీర్వాదం ఏంటో తెలియపరిచారు. మేము మెలకుగా ఉంటే నా దేవా, నా తండ్రి, మీరు మా కొరకు పరలోకంలో దాచిన ఆశీర్వాదాన్ని మా కన్నులకు చూపించారు. యేసయ్యా, ఈ విశ్వాస జీవితంలో రోషంగా బ్రతకాలయ్యా. ఎక్కడ రాజీ పడకూడదయ్యా. పౌరుషంగా బ్రతకాలి ప్రభువా. ఎక్కడ చప్పబడిపోకూడదు ప్రభువా. ఎక్కడ చతికిలు పడిపోకూడదు ప్రభువా. ఇదిగో నేను నా దేవుని ఆరాధన చేయుచున్నానని రోషంగా షడ్రక్, మిషక్, అబేద్నెగోలు పలికినట్లుగా మేము మీ అనేకులు ఎదుట మిమ్మల్ని గురించి మేము పలుకుదుముగాక. అట్టి రోషాన్ని పుట్టించండి ప్రభువా. ఎలీషా వలె నాయనా ప్రార్థించుటకు, యెహోషువ వలె సూర్య చంద్ర నక్షత్రములను కూడా నిలుపుటకు అట్టి పౌరుషం కలిగిన విశ్వాసాన్ని మీరు అనుగ్రహించండి. యేసయ్యా, పౌరుషాన్ని కోల్పోతే, విశ్వాసంలో నిలకడగా ఉండకపోతే, విశ్వాసంలో మెలకుగా లేకపోతే, నయోమికి జరిగిన అయ్యా అన్యాయం మా జీవితానికి జరుగుతుందని, నయోమికి జరిగిన నష్టం మా కుటుంబాలకు కూడా జరిగిద్దని మాట్లాడారు ప్రభువా. ఆత్మ సంబంధంగా విశ్వాస విషయంలో మెలకువ లేని కారణాన్ని బట్టి తన భర్తని, 2 కుమారులను కోల్పోయింది. ఇస్సాకు మాత్రం ఆ దేశంలో ప్రభువా మీ మాట విని ఉండి విత్తనం వేసిన కారణాన్ని బట్టి నూరంతలుగా ఆశీర్వదించిన దేవుడు నాయనా నీవు. ఈ మాటలన్నీ మా వినికిల్లో స్థిరపరచండి. మీ ప్రియులైన మీ బిడ్డలందరినీ మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి. తిరిగి వెళ్ళుచుండగా ఇగో బిడ్డలందరి కొరకు చేతులెత్తి ప్రార్థన చేయించున్నా. మీరు చేయించిన వ్యాపారాల్లో, చేతి పనిలో, ఉద్యోగంలో, కూలి పనిలో, వ్యవసాయం, పాడి పంట విషయాలలో, చదువుల రంగాలలో, పిల్లల ఎగ్జామ్స్ విషయాల్లో మీ సన్నిధి తోడయ్యును గాక. మీ కృప తోడయ్యును గాక. మీ కనికరం తోడయ్యును గాక. ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ మీ మహిమ కలిగిన రాకడ కొరకు మెలకువతో ఎదురు చూచే భాగ్యాన్ని ప్రసాదించమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెబుదాం గట్టిగా ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం నిత్యము సకల కొడి పరిశుద్ధులకు ఇప్పుడు ఈ ఆరాధనలో చేరిన ప్రతి బిడ్డలకు నా దేవుని సన్నిధి, కృప సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 2 చేతులెత్తి చెప్పండి గట్టిగా ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇంతటితో ఈ ఆరాధన ముగించబడింది. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.